జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. మనం ఇందాక 27 సార్లు హనుమాన్ చాలీసా చేసుకున్న తర్వాత సుందరాకాండ ముందరకెళ్తున్నాము. ఆయన తిరుగు ప్రయాణం మొదలు పెట్టారండి. తిరుగు ప్రయాణం ఎంత ఫాస్ట్ గా జరిగిందంటే వెళ్ళేటప్పుడు కంటే చాలా ఫాస్ట్ గా జరిగింది. ఎందుకు? ఉత్సాహం మీద ఉన్నారు. రెండోది అడ్డంకులు ఏం లేవు, పరీక్షలు లేవు. చాలా తొందరగా వెనక్కి వచ్చేస్తున్నారు. హనుమంతుల వారు వెనక్కి వచ్చేస్తున్నారు. వస్తుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు వస్తారో హనుమంతుల వారు. అక్కడ కోట్ల మంది వానరులు కూర్చొని ఉన్నారు, చూస్తున్నారు. దూరంగా కనబడ్డారు హనుమంతుల వారు. అబ్బా, హనుమంతుల వారు తిరిగి వస్తున్నారు రా అని చెప్పి వీళ్ళందరూ ఏనటం మొదలు పెట్టారు. అది ఒక్క నిమిషం నాన్న, అందరూ ఎగరటం మొదలు పెట్టారు. హనుమంతుల వారు వస్తున్నారు. ఆయన చూశారు, హనుమంతుల వారు కూడా వారిని చూశారు. ఒక్క సింహాన చేశారు. ఎప్పుడైతే హనుమంతుల వారు కనబడ్డారో వీళ్ళు వెళ్ళి అక్కడున్న అంగదుడికి, జాంబవంతుడికి, అక్కడున్న ప్రముఖులకి అందరినీ గుహలోంచి బయటికి రమ్మన్నారు. హనుమంతుల వారు వస్తున్నారు అంటున్నారు. హనుమంతుల వారు వారిని చూసి ఒక సింహనాదం చేశారు. ఎప్పుడైతే సింహనాదం చేశారో జాంబవంతుడు అనుకున్నాడు, కార్యసిద్ధి అయిపోయిందిరా, లేకపోతే ఇటువంటి సింహనాదం జరగదు అని చెప్పి అంగదుడితో చెప్పారు. ఆయన బాలం చూడండి ఎంత లేచి ఉందో, అంత లేచి ఉంటే తప్పకుండా కార్యసిద్ధి అయిపోయింది అనుకున్నారు. హనుమంతుడు వారి దగ్గరకు వచ్చారు. ఆయన చూడండి, బుద్ధిమతాం వరిష్టం, బుద్ధితో ఆయన ఎంత బుద్ధి, ధృతి, దృష్టి, మతిర్, దాక్ష్యం అని చెప్పి ఫస్ట్ చాప్టర్ లో చెప్తారు. ఒక పని జరగాలంటే ఈ 4 ఉండాలి. ఒక మేనేజ్మెంట్ లెసన్, ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ లెసన్ అని చెప్తున్నారు. మనము అనుకుంటాం రామాయణం ఎందుకు, పుక్కిటి రామాయణం అది ఉంటే ఎంత లేకపోతే ఎంత, కానీ చాలా నేర్చుకోవచ్చు అండి. ఇప్పుడు కూడా మేనేజ్మెంట్ చేయాలంటే, ఒక పని చేయాలంటే దృష్టి, ధృతిర్, మతిర్, దాక్ష్యం ఈ 4 ఉండాలి అని చెప్పి హనుమంతు వారు చెప్తున్నారు. వెనక్కి వస్తున్నారు. ఆయన ఏమన్నారు? చూసి సీతమ్మ కనబడింది అనలా, కనబడబడింది సీతమ్మ, దృష్టే సీతేతి అని చెప్పి అన్నారు. ఎందుకంటే సీత అనగానే కొంతమంది ప్రాణాలు పోతాయి. అందుకని చెప్పి చూడండి ఆయన ఏమన్నారంటే దృష్టేతి సీత అని చెప్పి పెద్దగా చెప్పారు. ఎప్పుడైతే చెప్పారో ఇక చూసుకోండి, ఇక వానరులకి అంతు లేదు. ఎగిరారు, కింద పడ్డారు, ముద్దు పెట్టుకున్నారు, వాలం పెట్టుకున్నారు. ఎప్పుడు దిగుతాడా అని కూర్చున్నారు. ఆయన దిగారు. దిగిన తర్వాత చక్కగా మా పానీయాలు అవన్నీ అయిన తర్వాత నాయన అంగదుని కూర్చోబెట్టి, అంగదుడు నాయకత్వంలో ఇక్కడికి వచ్చారు కదా దక్షిణ ప్రయాణం. ఆయన చెప్పి జాంబవంతుడు అయ్యా, నాయన పూసుకొచ్చినట్టు మొత్తం చెప్పు, ఇక్కడి నుంచి జరిగిందంతా చెప్పంటే అంతా చెప్పుకుంటూ వచ్చారు. చెప్పిన తర్వాత అబ్బా ఎంత పని చేసావురా నాయన అన్న తర్వాత అంగదుడు అన్నాడు, అంగదుడికి 1-2 ఉన్నాయి. ఇటువంటి వాళ్ళు చాలా లోకంలో చాలా మంది కనబడతారు. దుఃఖం వస్తే పోయి ప్రాణాపాయం చేసుకుందాం అనుకుంటాడు, సంతోషం వస్తే పట్టలేడు, 2 లేదు. ఇప్పుడు సంతోషం వచ్చింది కదా, ఇప్పుడు ఏమంటున్నాడంటే మనమే రామచంద్రమూర్తి ఎందుకు, మనమే వెళ్ళి రావణాసురుని సంహరించి సీతమ్మని తీసుకొచ్చేద్దాము అని చెప్పి అన్నాడు. అప్పుడు జాంబవంతుడు పెద్దవాడు, ఆయన వచ్చి చెప్పారు, ఆయన అలా చేయకూడదు, చూసి రమ్మన్నారు, జాడ తెలుసుకోమన్నారు. మన తెలుగు వాడికి బాగా అర్థమవుతుంది. చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు అని చెప్పి అదే మాట అన్నారు. జాంబవంతుడు చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు, కానీ మంచిదే అయింది, లంక దహనం అయింది, పర్వాలేదు, మనం తొందరగా వెళ్ళి రామచంద్రమూర్తికి చెప్పాలి, మనం ఇక్కడి నుంచి బయలుదేరదామని చెప్పి అందరూ బయలుదేరారు. ఇక చూసుకోండి, కోట్లాది మంది వానరులు అందరూ బయటకు బయలుదేరేసరికి మేఘమంతా, నాన్న బంగారు జయగురుదత్త, ఒక్క నిమిషం నాన్న అయిపోతున్నది. ఆ పాట చక్కగా కోట్ల మంది ఆ మేఘంలాగా, నల్లటి మేఘంలాగా ఎగిరారు. వాళ్ళంతా దిగారు. మధ్యలో దదివనం కనబడింది. ఆ దదివనం అంటే అద్భుతమైన వనం. అబ్బా, బ్రహ్మ నిర్మిత వనం. దాంట్లో మంచి పళ్ళు ఉంటాయి, మంచి పానీయాలు ఉంటాయి, మంచి తేనె ఉంటుంది. అని ముందర ఇంత మంచి వార్త వచ్చిన తర్వాత తీసుకోవాలి అని చెప్పి దాంట్లో దిగారు. దానికి దదిముఖుడు అని చెప్పి ఆయన మేనమామ ఆ మధువనంలో ఆయన కాపాడుతున్నాడు. ఆయన్ని పక్కన పెట్టేసి లోపల దిగారు. మా పళ్ళని తినారు, ఆ తేనెంత తాగారు. ఎంత తాగారంటే మత్తులో పడిపోయారు. ఎంత మత్తులో పడిపోయారంటే ఒకళ్ళు ఎగురుతున్నారు, ఒకళ్ళు కింద పడుతున్నారు, ఒకళ్ళు ముద్దు పెట్టుకుంటున్నారు, ఒకళ్ళు బాలం ముద్దు పెట్టుకున్నారు, ఇంకోళ్ళు ముద్దు పెడుతున్నాడు, ఒకడేమో నాట్యం చేస్తున్నాడు, గీతం చేస్తున్నాడు. అసలు ఏం చేస్తున్నారో తెలియదు. ఇంత లోపల దదిముఖుడు చూశారు, వీళ్ళు ఈ వనం అంతా నాశనం చేస్తున్నారు అని చెప్పి అక్కడున్న పరిచారకులు పంపించారు. పరిచారకులు నాయన వీళ్ళని ఆపండి అంటే ఆ పరిచారకులు నలుగురిని చితకొట్టారు. చితకొట్టిన తర్వాత దదిముఖుడే వెళ్ళాడు. పెద్ద ఆయన సుగ్రీవుడి యొక్క మేనమామ, ఎంత పెద్దవాడు,
ఆయన కూడా చితకొట్టేసరికి ఆయన ఇది కాదు, ముందర వెళ్ళి మన సుగ్రీవుడికి చెప్పాలని పరిగెత్తుకుంటూ ఈయన పరిచారకులు ఈయన కలిసి ఎదుర్కొంటూ వెళ్ళి సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళంగానే కిష్కిందకి వెళ్ళారు, ఆ ప్రశ్నగిరికి వెళ్ళారు. రామచంద్రమూర్తి, లక్ష్మణస్వామి అందరూ వెయిట్ చేస్తున్నారు. అన్ని సైట్స్ నుంచి వచ్చేసారు. వీళ్ళు 2 నెలలైనా రాలేదు. ఈ దతిముఖుడు వచ్చి కళ్ళము నీళ్లు పెట్టుకుని ఏడుస్తున్నాడు. హనుమంతుడు అంటున్నాడు, ఇది అంటున్నాడు, ధ్వంసం అంటున్నాడు, ఏంటంటో వానర భాషలో మాట్లాడుతున్నాడు. ఇది ఎంత ఏమీ లక్ష్మణస్వామికి అర్థం కావట్లేదు. ఏం జరుగుతుంది ఆయన, అసలు ఏం జరిగిందంటే ఈ లోపల ఈయన చెప్తుంటే, ఈయన ఏడుపుతో చెప్తుంటే సుగ్రీవుడి యొక్క వాదం కాస్త పెరుగుతుంది. ఎప్పుడైతే పెరుగుతుందో అంటే మంచి వార్త వినబడిందనమాట. సుగ్రీవుడికి అర్థమైపోయింది, లక్ష్మణ ఏమి భయపడవాకు, కార్యసిద్ధి అయిపోయింది, మన హనుమంతుడు మంచి వార్త తీసుకురాబోతున్నాడు అని చెప్పి సమాధానపరిచి దదిముఖ తొందరగా వెళ్ళి వాళ్ళు వెనక్కి రమ్మని అని చెప్పంగానే వాళ్ళు ఎదుర్కొంటూ వచ్చి అందరూ చెప్పంగానే వాళ్ళు చక్కగా శుభ్రం చేసుకుని మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి అక్కడి నుంచి బయలుదేరి వచ్చి రామచంద్రమూర్తి దగ్గర చూసుకోండి. ఇక కోలాటం రామచంద్రమూర్తి దగ్గర నేను చెప్తాను నేను ముందర చెప్తాను సీతం కనబడింది అందరూ ముందర చెప్పడానికి మొదలు పెట్టారు. అస్సలు రామచంద్రమూర్తి తెలియదా, పరమాత్ముడు ఆయనకి తెలియదా, ఆయన తెలియకుండానే అంగుడికి ఇచ్చాడా హనుమంతుడికి? ఆయన ఒకటే మాట అడిగారు, అవును సీతమ్మ నా గురించి ఏమనుకుంటుంది అన్నారు. అప్పుడు వీళ్ళంతా వెనక్కి తగ్గిపోయారు. వాళ్ళకేం తెలుసు, వాళ్ళకి తెలియదు కదా. అప్పుడు హనుమంతుడు వారి ముందు నింటారు, నాయన నువ్వు చెప్పు, నువ్వు అసలు ఆయన చెప్పారు, రామచంద్రమూర్తి నీకోసం తప్పించిపోతున్నది, 10 నెలల నుంచి బాధపడుతున్నది, ఆవిడని శాంతపరిచాను, ఆవిడకి మంచి మాటలు చెప్పాను, నువ్వు వస్తావని చెప్పాను. నాయన ఆవిడ 2 నెలలు చెప్పిన ఆవిడ 1 నెలే ఉంటుందని చెప్పి మంచి మాట చెప్పి ఆవిడ కాకాసుర కథ, ఆ తిలక కథ 2 చెప్పి ఆవిడ యొక్క చూడమణిని రామచంద్రమూర్తికి ఇచ్చాడు. రామచంద్రమూర్తి చూడంగానే ఆయన జనకుడు గుర్తుకొచ్చాడు. అబ్బా అని చెప్పి ఎంత పని చేసేవారు ఆయన, అబ్బా ఎంత పని చేసేవారు అని చెప్పి ఆయన చాలా సంతోషపడ్డారు. ఆ సంతోషంతో చివరి శ్లోకం, సుందరాకాండలో చివరి శ్లోకం చెప్పుకుంటున్నాము. తతో మయా వాగ్దీవా భాషణ శివాభీష్టభిప్రదాత జగామ శాంతిం మమ మైథిలాత్మజ తవాది శోకేన తథా పీడిత అని చెప్పి పూర్తి చేస్తున్నారు. తత్తుతో మొదలైంది సుందరాకాండ, తత్తుతోనే పూర్తి అయింది, తాతోనే మొదలైంది రామాయణం, తత్తుతోనే పూర్తవుతుంది. 500 సర్గలు కూడా. తా అనేది మనకు ఓంకారం తర్వాత వినబడిన 2వ శబ్దము తా, బ్రహ్మగారికి వినబడిన శబ్దం తా. అందుకనే రామాయణం అంతా తాతో మొదలైంది, తాతో సుందరకాండ మొదలైంది. సుందరకాండ పూర్తి చేసుకున్నాం. మన ఆనవాయితీ ప్రకారం మనం ఏం చేయాలి, ఎట్లయితే కుందస్కందకాండలో చివరి శ్లోకం చెప్పుకున్నామో ఈ యుద్ధకాండలో మొదటి శ్లోకం కూడా చెప్పుకొని పూర్తి చేసుకుందాం. యుద్ధకాండ యొక్క మొదటి శ్లోకము ఏమంటున్నారంటే, యుద్ధకాండ పుస్తకం అంతా తీసుకురావద్దని ఒక పేజీ తెచ్చుకున్నాం. శ్రుత్వా హనుమతో వాక్యం యథావద భాషితం రామ ప్రీతి సుయుక్తో వాక్యం ముత్రమబ్రవీత్ కృతం హనుమతా కార్యం మహాద్భుత దుర్లభం మనసావ్యజ్యేన నశక్యం ధరణి అసలు భూమి మీద ఎవరు చేయలేని పని నువ్వు చేసావు నాయన అని చెప్పి ఆయన నీకేమి ఇవ్వగలను, ఇంత మంచి శుభమార్త తెచ్చిన మార్త నీకేమి ఇవ్వగలను అని చెప్పి మొత్తం ఇంత 38 ఎన్ని పురాణాలు, 16 అష్టాదశ పురాణాలు, 16 ఉప పురాణాలు, 10 ఔపిక పురాణాలు, 2 ఇతిహాసాల్లో ఎక్కడా లేనిది, ఎక్కడా చూడనిది రామచంద్రమూర్తి పరమాత్మ గురువు గారిని ఆలింగనం చేసుకున్నారు. ఆలింగనం చేసుకుని ఆయన నీకెంతకంటే నేను ఏమి ఇయ్యలేను అని చెప్పి ఆలింగనం చేసుకున్నంత శుభవార్త చెప్పారని చెప్తూ ఇంతటితో సుందరకాండ పూర్తయింది. కానీ సుందరకాండ పూర్తయిన తర్వాత తప్పకుండా మనం చిన్నదిగా చెప్పుకోవాల్సింది ఏంటంటే పట్టాభిషేకము. సరే, సేతు కట్టారు, అందరూ వెళ్ళారు, 24 రోజులు సేతు కట్టారు, అందరూ వెళ్ళారు, యుద్ధం చేశారు. రావణ కుంభకర్ణులతో సహా, దాంతో ఇంద్రజిత్తుతో సహా అందరి వధ జరిగింది. అమ్మవారికి అగ్ని పరీక్ష జరిగింది. అక్కడి నుంచి పుష్పకువానం తీసుకున్నారు. చక్కగా భరద్వాజ ఆశ్రమానికి వచ్చారు. భరద్వాజ ఆశ్రమం నుంచి నందిగ్రామానికి కబురు పెట్టారు. నందిగ్రాముడు అప్పటికి 14 సంవత్సరాలు అయిపోయి చివరి గంటలో ఉందండి. భరతుడు ఏం చేస్తున్నాడు, ఇంకొక గంటలో ఇంకా దూకుదాము, అగ్నిలో దూకుదాము, ఇక రాముడు వారు రావట్లేదు అనుకున్నారు. అంతలోపల హనుమంతుడు వారు చెప్పారు, నాయన బాధపడవాకు, రామచంద్రమూర్తి వచ్చాడు, పక్కనే ఉన్నారు, నువ్వేమనుకుంటున్నావు, నువ్వేం చెప్పరా అంటే, అన్నయ్య రాని, అన్నయ్య కోసమే నేను వెయిట్ చేస్తున్నాను, అన్నయ్య కోసం రండి అని అనగానే వాళ్ళు వచ్చారు. రామచంద్రమూర్తి వచ్చారు. శిరో ఆయన చేసిన బంధనం అంతా చేశారు. చేసిన తర్వాత చక్కగా మంగళ స్నానం చేయించారు. మంచి రథం మీద ఎక్కించారు. ఛత్రం పట్టుకున్నారు. లక్ష్మణస్వామి చామరం వీస్తున్నారు.
రథం నడుపుతున్నాడు భరతుడు, ఛత్రం పట్టుకున్నాడు లక్ష్మణుడు, చామరం వీస్తున్నాడు రామలక్ష్మణ్, భరత శత్రుఘ్నుడు చామరం వీస్తున్నారు. ఆయన రథం బయలుదేరి చల్లటి వస్త్రాలు కట్టుకున్నారు, మంచి బయలుదేరుతున్నారు. ఇద్దరు మటుకు కళ్ళ మళ్ళీ నీళ్లు పెట్టుకున్నారు. ఎవరు? విభీషణుడు, సుగ్రీవుడు. అయ్యో మా ఇద్దరికి అన్నయ్యలు ఉన్నారే, ఈ అన్నదమ్ములు ఏంటి, ఈ బాధ్యం ఏంటి? ఆయన అన్నాడు భరతుడు, అన్నయ్య ఓ చిన్న లేడి పిల్ల ఇంత పెద్ద రాజ్యాన్ని పాలించగలదా? నేను పాలించలేను అన్నయ్య, నువ్వు వచ్చి పాలించు అన్నయ్య అని చెప్పి పాదుకలు దొరికారు. పాదుక రాజ్యం చేశారు. నా అన్నయ్య నువ్వు ఇచ్చిన దానికంటే 10 రెట్లు రాజ్యం పెరిగింది, 10 కోసులు ధనాగారం కూడా పెరిగిందని చెప్పి ఆయనకు అప్పచెప్పేశారు. తీసుకొచ్చారు. వారు ఇంతలోపల వశిష్ఠ వామదేవులు వాళ్ళంతా రెడీ అయ్యారు, పట్టాభిషేకానికి రెడీ అయ్యారు. ఆయన వశిష్ఠ మహర్షి చెప్పిన ఆదేశం ప్రకారం 500 నదుల్లో నీళ్లు తీసుకొచ్చారు, 4 సముద్రాల నుంచి తీసుకొచ్చారు. ఈ వానరులే ఎగురుకుంటూ వెంటనే వెళ్ళి తీసుకొచ్చారు. చక్కగా అభిషేకం చేశారు. బ్రహ్మ నిర్మితమైన కిరీటాన్ని వాళ్ళ వంశంలో పూర్వీకులు సూర్యుడి దగ్గర నుంచి ఎవరైతే ఇక్ష్వాకు వంశం నుంచి ఇక్ష్వాకుడి దగ్గర నుంచి ఏ కిరీటం అయితే పెట్టుకున్నారో రామచంద్రమూర్తి మీద పెట్టి అభిషేకం చేసి పట్టాభిషేకం చేశారు అని చెప్పుకుంటూ, దాని తర్వాత రామచంద్రమూర్తి అన్నారు, ఇటు చూసి లక్ష్మణ స్వామి, నాయన నువ్వు యువరాజుగా ఉంటావా అని అనగానే, అన్నయ్య నీతో సేవ చేసుకునే అవకాశం నాకు ఈ అవన్నీ అవుతూ, భరతుడు నాకన్నా పెద్దవాడు, కొన్ని గంటలు పెద్దవాడు అండి భరతుడికి ఈ అన్నయ్య అనగానే భరతుడిని పిలిచాడు. భరతుడు ఏమీ అనలేదు, నువ్వు చెప్పిందే ఆజ్ఞ అని చెప్పి యువరాజుగా భరతుడు అయ్యారు అని చెప్తూ చక్కటి ఆ బ్రహ్మదేవతలు, ఇంద్రాది దేవతలు, శివుడు అందరూ వచ్చేశారు. అందరూ వారి ఆభరణాలు అవి అన్ని ఇచ్చారు. చక్కగా మనం ఆలోచించుకోవచ్చు, మనం ఊహించుకోవచ్చు. రామచంద్రమూర్తి పట్టాభిషేకం అయిన సింహాసనంలో కూర్చున్న రామచంద్రమూర్తి పట్టాల్సిన సీతమ్మ, అక్కడ పక్కన లక్ష్మణ స్వామి, ఇటు పక్కన భరతుడు, శత్రుఘ్నుడు, వీళ్ళందరి మధ్యలో మునిమండలంలో దేవతల మధ్యలో ఉన్న రామచంద్రమూర్తిని సదా మనం కాపాడాక అని చెప్పి ఆయన దశవర్ష సహస్రాన్ని దశవర్ష శతానిచ రామోరాజ్యం ఉపాసిత బ్రహ్మలోకం ప్రయాస్యతి అని చెప్పి 11,000 సంవత్సరాలు రామచంద్రమూర్తి ఈ పాలించారు. ఇది చివరిలో జరిగింది. ఎక్కడ? ఏ యుగం? త్రేతాయుగం చివరిలో జరిగింది. కానీ కృతయుగం యొక్క కాలం తీసుకొచ్చారు. 11,000 సంవత్సరాలు తీసుకొచ్చి ఆయన కాలంలో దుర్భిక్షం లేదు, మరణం, అకాల మరణం లేదు, అసలు విధవలు లేరు, తండ్రి బతుకుండా పిల్లలు పోలేదు, చోర భయం లేదు. అంతా చక్కగా 11,000 సంవత్సరాలు చేశారు అని చెప్పుకుంటూ ఈ కథను పూర్తి చేస్తున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా HDYC పాలక మండలికి, అట్లానే ఈ శైలజ ఫ్యామిలీస్కి, ముందరగా మా గురువు గారికి నమస్కారం పెట్టుకుంటూ, నాకు తెలుసు మీరు ఇచ్చింది అరగంట, నేను చెప్పింది గంట, నేను ఫెయిల్ అయ్యాను తెలుసు, కానీ నా మీద ప్రేమతో మీరందరూ కూర్చొని చక్కగా విన్నారని చెప్తూ, ఇది చాలా చూపిగా చెప్పాను. చాలా రహస్యాలు చెప్పాలంటే సప్తాహం చేసుకోవాలి. అటువంటి అవకాశం కావాలంటే మనకు ముందర టెంపుల్ రావాలి. టెంపుల్ వస్తే అక్కడ చక్కగా చేసుకోవచ్చు అని చెప్తూ, టెంపుల్ విషయాలు వాళ్ళు చెప్తారు అని చెప్తూ, స్వస్తి ప్రజానాం పరిపాలయంతాం స్వస్తి ప్రజానాం పరిపాలయంతాం వ్యాయేన మార్గేణ మహిమహిత గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు అని చెప్తూ, మంగళం శాసనపరి మతాచార్య పురోగమే సర్వైశ్చ పూర్వైరాచార్య సకృతాయస్తు మంగళం అని చెప్తూ, మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేదాంత వైద్యవైద్యాయ మేఘలశ్యామమూర్తయే పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అని చెప్తూ, మంగళం. మళ్ళీ ఇంకో నైవేద్యం ఉందా? మా నైవేద్యం ఉందా? పెట్టేసండి. ఇదిగో తేనె కూడా పెట్టండి.